అందరికీ నమస్కారం మాస్టర్స్. నా గురుదేవులైన పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. కృష్ణ పరమాత్మునికి, అర్జున వారికి కూడా నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనం ఈ రోజు నుంచి భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో మొదటి అధ్యాయము అర్జున విషాద యోగం గురించి మనం తెలుసుకుందాం. ఈ రోజు మొత్తంగా మనం 1వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు తెలుసుకుందాం. దీనికంటే ముందు ఇప్పుడు మనకు భగవద్గీత మన ముందుంది అంటే అందరికి నిత్య గ్రంథము, పారాయణ గ్రంథము, భక్తి, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏం కావాలి అని చెప్పన్నా ఇప్పుడు ఈ యొక్క పెద్ద గ్రంథాన్ని మనం ముందు పెట్టుకొని చదువుతూ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం కదా. ఇదంతా మనకు ఎలా వచ్చింది అంటే నిన్న కొంచెం తెలుసుకున్నాం. ఏంటిది? యుద్ధ రంగంలో అర్జునికి విషాదం వచ్చినప్పుడు నేను యుద్ధం చెయ్యను అని చెప్పని అన్నప్పుడు అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునికి చెప్పిన ఈ 18 అధ్యాయాలే భగవద్గీతగా మనం మార్చుకున్నాం. మళ్ళా ఆ కాలంలో యుద్ధ రంగంలో చెప్పింది ఇప్పుడు మనకి ఇలా గ్రంథంగా ఎలా వచ్చింది అంటే దీనికంటే ముందు ధృతరాష్ట్రుడు యుద్ధం అంటే గుడ్డివాడు కదా, అంత దూరం నుంచి ఇటు చూడలేడు కదా. యుద్ధం చూడాలి, అలా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, నా బిడ్డలు గెలవాలి, ఇవన్నీ అనిపిస్తుంది కదా. అప్పుడు వేదవ్యాసుల వారు, సరే నువ్వు యుద్ధం చూడాలని అనుకుంటున్నావు కదా, నీకు దివ్య దృష్టిని ఇస్తాను అన్నప్పుడు ఆ వెలుగును చూడలేరు. అప్పుడు సంజయునికి ఇచ్చాడు. అంటే సంజయుడు ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అవుతుందో అప్పుడు తన దివ్యచక్షు ఓపెన్ అవుతుంది. అంటే 7th బాడీలో వెళ్ళి అక్కడ జరుగుతున్నదంతా చూసి ధృతరాష్ట్రునికి చెప్తూ ఉంటారు. అంటే ఇదంతా అయిపోయింది. మొత్తం మహాభారతం అంతా అయిపోయిన తర్వాత వేదవ్యాసుల వారు, అతను పెద్ద తపశ్శాలి గురువు, ఎన్నో పవర్స్ ఉన్నాయన కదా, ఎన్నో వేదాలు రాశాడు. అలాగే దీనికి సంబంధించినవి కూడా కొన్ని రాశాడు. కుంతీదేవి గురించి. అయితే అప్పుడు ఏమవుతుంది అంటే మనసు అన్నది ఎక్కడైనా ఉంటుంది. ఈ ప్రపంచంలోనూ ఉంటుంది. వేరే ప్రపంచంలో ఉన్నా కూడా, వేరే లోకాల్లో ఉన్నా కూడా మనసు అన్నది ఉంటుంది. అయితే అప్పుడు వేదవ్యాసుల వారికి ఒకటి అనిపించింది. ఇక్కడ మిగతా వారందరూ అందరి క్యారెక్టర్ల గురించి నేను రాస్తున్నప్పుడు అంటే ఇక్కడ మన మహాభారత యుద్ధం అనుకోండి. మనం మన జీవితంలో ఇప్పుడు ఏవైతే మనం చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటామో, మన జీవితాలను చూస్తూ ఉంటామో, మనకు తెలిసిపోతుంది గదా. లైవ్ అనుభవ జ్ఞానం అంటాం కదా. అలా అన్నీ అతను చూస్తాడు. రాస్తున్నప్పుడు అరే! వీళ్ళ గురించి రాస్తూ ఉన్నప్పుడు ఏమనుకుంటారు ముందు తరాల వారు. అంటే ఇప్పుడు మనం కూడా అనుకుంటాం గదా, మన తాత గురించి గాని, లేకపోతే ఇంకెవరైనా గొప్ప వాళ్ళ గురించి చెప్పాలన్నప్పుడు దాంట్లో కొన్ని మైనస్‌లు గూడా ఉంటాయి. అరే! ఇంత గొప్పవాళ్ళు మైనస్ చెప్తే ఏమనుకుంటారని మైనస్‌ని ఆపేసి ప్లస్సులు చెప్తాం. కానీ ఆ చెడు ఎప్పుడైతే ఉందో, మైనస్ ఎప్పుడైతే ఉందో దాన్ని తెలుసుకొని సరి చేసుకోవాలి అంటే కదా తెలిసేది. మంచిని చెప్పుకుంటూ పోతే చెడును ఎలా గ్రహించాలి, ఎలా ఉండాలి అని అతనికి ఒక ఆలోచనొస్తుంది. ఇంతగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలగాలి. ఉన్నది ఉన్నట్టుగా నేను ఆ మహాభారత సంగ్రామం అంటే ఇప్పుడు ఏదైతే ఈ భగవద్గీత కృష్ణ పరమాత్ముడు చెప్పాడో అది చెప్పాలని అతడు అనుకుంటాడు. అనుకుంటే ఏమవుతుంది? ఎప్పుడైనా సరే మనం అనుకున్నప్పుడు మనసు, మన రెండో శరీరం, మనోమయ శరీరం ఉంటుంది గదా, ఏదో ఒక ఆలోచనొస్తుంది. అంటే ఇదంతా ఎక్కడి నుంచి రాయాలంటే ధ్యానం చేసే రాయాలి మెయిన్‌గా. ఎక్కడి నుంచి చూడాలంటే సంజయుడు ఏదైతే తన దివ్య చక్షువుతో చూస్తూ ఉన్నాడో, అంటే తనకు ఆ పవర్ ఇచ్చాడు కదా, ఇక్కడ ఇతను కనెక్ట్ అయ్యి, అక్కడ ఆయనకు కనెక్ట్ అయ్యి, ఆ చైతన్యానికి కనెక్ట్ అయ్యి రాయాలి. మనసు పనిచేస్తుంది. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలని అనుకుంటాడు. అనుకుంటూ ఉన్నప్పుడు నారదుల వారొస్తాడు. ఏంటిది ఆలోచిస్తున్నావు? ఏంటిదంటే మొత్తం ఇలా చెప్తాడు. సరే అలాంటప్పుడు ఎలా చెయ్యంటే నీ ఫిఫ్త్ బాడీని యాక్టివేషన్ చేసుకొని, 7th బాడీ అంటే నిర్వాణిక్ బాడీలో ఉన్న వ్యక్తి ఫిజికల్ బాడీతో రాయాలి. అంటే ఇదంతా రాయాలి అని చెప్పని అనుకున్నప్పుడు ఫిజికల్ బాడీతో పనిచేస్తున్నప్పుడు ఆలోచన వచ్చేస్తుంది గదా, అరే! వీళ్ళ గురించి ఏమనుకుంటారు అనే వరకు పాజిటివ్‌గా రాస్తుంటా. చెడు అనుకుంటాం. ఇంత చెడు ఉందా వీళ్ళ లోపల, మంచి అన్నప్పుడు అంటే మనసు రకరకాలుగా పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చెప్తాడంటే వెతుకు, ఎవరున్నారో వెతుకు, ఇలా రాసేవాళ్ళు అన్నప్పుడు వేదవ్యాసుల వారు ధ్యానం చేస్తాడు. అప్పుడు ఎవరు కనిపిస్తాడు అంటే విఘ్నేశ్వరుల వారు కనిపిస్తారు. అంటే మొత్తంగా 7 బాడీస్ యాక్టివేషన్ చేసుకున్నది విఘ్నేశ్వరుడు.
అప్పుడు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్తాడు. నేను ఇలా రాయాలనుకుంటున్నాను. అంటే ముందు తరానికి. అంటే ఇప్పుడు మనకు అనుకోండి అప్పటి కాలం నుంచి ఇప్పటి వరకు భావితరాలకు ఒక అద్భుతమైన కావ్యం. లైవ్ ఎక్స్‌పీరియన్స్. ఇదంతా కూడా లైవ్‌లో జరిగినది. ప్రతీది ఉన్నది ఉన్నట్టుగా రాయాలి అనంటే ఎంత కష్టం కదా! అప్పుడు ఏం చెప్తాడు విఘ్నేశ్వర వారు, నేను సెవెంత్ బాడీలో వింటూ ఫిజికల్ బాడీ అంటే ఫస్ట్ బాడీతో నేను రాస్తూ ఉంటాను. రాస్తూ ఉన్నప్పుడు నీవు ఎట్టివంటి పరిస్థితుల్లో కూడా ఆగకూడదు. నువ్వు ఆగావా అంటే నీ మనసు పనిచేస్తుంది. నీ మనసు పనిచేస్తుందంటే మారిపోతుంది మొత్తంగా. కాబట్టి నువ్వు ఆపకుండా నువ్వు చెప్తూ ఉండు. నేనది రాస్తూ ఉంటాను. ఎలా రాయాలి? అంటే మనందరికి తెలిసిందే గదా! ఏకదంతుడు. అంటే ఒక దంతాన్ని ఇరిచేసి ఈ భగవద్గీతను దీన్ని మొత్తం మహాభారతాన్ని ఇదంతా కూడా ఆయన రాశాడు. అప్పుడు అలా రాసిందే ఇప్పుడు మనకున్న ఈ 18 అధ్యాయాలు. 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలున్నాయి. మళ్ళీ ఇంత ఇచ్చిన ఈ జ్ఞానాన్ని, మళ్ళీ ఈ భగవద్గీత మనకు మన జీవితంలో ఏ సమయంలో అయినా సరే, మనకొక క్వెషన్‌కు ఆన్సర్ కావాలన్నా, మన బాధకు కారణం ఏంటో తెలుసుకోవాలన్నా, ఎక్కడ మనం తప్పు చేస్తున్నాము అని చెప్పని చెక్ చేసుకోవాలన్నా, సరే తప్పుని ఎలా సరి చేసుకోవాలి? జ్ఞానాన్ని ఎలా అందుకోవాలి? భగవంతుడంటే ఏంది? భగవంతుడు ఏమడుగుతున్నాడు? గుణాలంటే ఏంది? ఎదుటివాని పట్ల ఎందుకు కోపమొస్తుంది? మన పట్ల మనకెందుకు కోపమొస్తుంది? ఎందుకు మనం తక్కువ చేసుకుంటున్నాం? ఎదుటివాడిని ఎక్కువ చేస్తున్నాం? అంటే ప్రతీది ఒక కుటుంబంలో ఆహ్, జరుగుతున్న సంఘటనలే కానివ్వండి, మనకు సంబంధించిందే కానివ్వండి, అంతా కూడా ఈ మొత్తంగా కూడా మనకు భగవద్గీతలో దొరుకుతుందట. అంటే ప్రతీది మనకు కావాల్సిన ప్రతి సిట్యుయేషన్‌కు ఆన్సర్స్ దొరుకుతాయి. ఎక్కడ ఉంది ఈ యుద్ధము అంటే నిన్న కూడా తెలుసుకున్నాం. మన అంతరంగంలోనే ఉంది. ప్రతి నిత్యము జరుగుతుంది. పిల్లల విషయంలో కానివ్వండి, ఆడవాళ్ళు వంట చేస్తూ దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనుకోండి, బంధువులనుకోండి, అనారోగ్యం అనుకోండి, కుటుంబం తగాదాలని అనుకోండి, పక్కవాందనుకోండి అంటే ప్రతిరోజు గూడా యుద్ధ రంగమే. ఎప్పుడైతే ఈ యుద్ధ రంగాన్ని మనం బ్యాలెన్స్ చేసుకొని సరైన వేలో వెళ్ళాలంటే అద్భుతమైన భాండాగారం ఏంటిది అంటే భగవద్గీత. మరి ఇప్పుడు ఫస్ట్ అధ్యాయంలోని అర్జున విషాద యోగం. అంటే చెప్పుకున్నాం కదా నిన్న కూడా అర్జున్‌కి విషాదం వచ్చింది. నేను యుద్ధము చెయ్యను అని చెప్పని దిగిపోతున్నాడు. దిగి చెప్తున్నాడక్కడ. ఎవరికి చెప్తున్నాడు? కృష్ణునికి చెప్తున్నాడు. నాకు విషాదం వచ్చింది. నేను చెయ్యలేను యుద్ధము అని చెప్పని. మళ్ళా ఇదంతా ఎవరు చూస్తున్నారు అంటే సంజయుడు చెప్తున్నాడు. ఎవరికి చూసి చెప్తున్నాడంటే ధృతరాష్ట్రునికి. అలా ఫస్ట్ దాంట్లో శ్లోకం తెలుసుకుందాం. ఫస్ట్ శ్లోకం. చదవండి మేడం. ॐ श्रीकृष्णाय परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः। अर्जुनविषादयोगः। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवश्चैव किमकुर्वत సంజయ. ఓకే మేడం. అంటే ఇక్కడ దీంట్లో ఫస్ట్ శ్లోకంలో ఏంటిది అంటే దీని తాత్పర్యం తెలుసుకుందాం. ధృతరాష్ట్రుడు పలికెను. అంటే ఇక్కడ ధృతరాష్ట్ర ఉవాచ అంటే ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు అంటే సంజయ్‌ని అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే ధృతరాష్ట్రుడు పలికెను. ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులైన ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము చేరియున్న నా కుమారులను పాండుపుత్రులు ఏమి చేసిరి? అంటే అక్కడ యుద్ధం అతడు చూడలేడు కదా! సంజయుడు ఇంతకు ధర్మక్షేత్రం కురుక్షేత్ర సమావేత అంటే ధర్మక్షేత్రం నిన్న కూడా తెలుసుకున్నాం. అంటే ధర్మక్షేత్రం ఎలాంటిది అంటే ఒక మంచి పవర్‌ఫుల్. అంటే అక్కడికి ఎప్పుడైతే ఆ ధర్మక్షేత్రంలో కాలు పెడతామో ఎటువంటి వాడికైనా సరే ఆలోచన స్థితి మారుతదంట. ఎటువంటి వారికైనా ఆ రియలైజేషన్ వస్తుందంట. మళ్ళీ అటువంటి క్షేత్రంలో యుద్ధం చేస్తున్నారు. అంటే కురుక్షేత్రం జరుగుతుంది. అంటే ధర్మక్షేత్రం అన్న దాంట్లో ప్లేస్‌లో కురుక్షేత్ర సంవాగం జరుగుతుంది. అక్కడ నా కుమారులు పాండుపుత్రులు ఏమి చేసిరి?
అంటే ఎవరు? కురు పాండవులు. వాళ్ళు అంటే నా కుమారులు ఎవరంటే కౌరవులు. కురుపుత్రులు అంటే పాండవులు. ఇద్దరు ఏమి చేస్తున్నారు అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ధర్మక్షేత్రే కురుక్షేత్ర అంటే ధర్మక్షేత్రం గురించి ధృతరాష్ట్రునికి తెలుసు. ధర్మక్షేత్రంలో ఎప్పటికైనా సరే ధర్మమే గెలుస్తుంది. అంటే అలా తెలిసినప్పుడు ఇది అన్యాయం అని చెప్పని ధృతరాష్ట్రునికి తెలుసు కదా! అయినా సరే రాజకాంక్ష, రాజ్యం కావాలే, నా పిల్లలకు కావాలే అని చెప్పని అతడికి ఉంటుంది. భయముంది లోపల. భయముంది. ఏం చేస్తున్నారిక్కడ అని చెప్పని అడుగుతున్నారు. మనసులో అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు అని చెప్పనంటే, నా పుత్రులకు బుద్ధి చక్కబడి పాండవులకు వారి రాజ్యము ఇచ్చి యుద్ధము నిలిపిరా అంటే ఆయనకు డౌట్స్ వస్తున్నాయి. ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పని సంజయుడు అడుగుతున్నాడు. లేకపోతే రాజైన యుధిష్ఠిరుడే ధర్మక్షేత్ర ప్రభావం చేత ప్రభావితుడై రణమును విరింపన ఇప్పటికి ఉభయశరులు నిలబడి ఉన్నావా? యుద్ధం ఇంకా జరుగుతుందా? ఒకవేళ జరగకుండా ఉండొచ్చో దాని పరిణామాలు ఏంటివి అని తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే దాని ప్లేస్ ప్రభావం వల్ల ఎప్పుడైతే ఉంటారో ఇంకా వద్దులే మేము యుద్ధం చెయ్యము అని చెప్పని పాండవులు కౌరవులు వాళ్ళకి రాజ్యం ఇచ్చేశారా? లేదా మేము కూడా యుద్ధం చెయ్యము, వీళ్ళే ఈ రాజ్యాన్ని తీసుకొని అని చెప్పని పాండవులు వదిలేశారా అన్న ఒక ఆలోచనతో అక్కడ ఏం జరుగుతున్నది అని చెప్పని సంజయుని అడుగుతున్నాడు. దానికి ధృతరాష్ట్రుని ప్రశ్నకు సంజయుడు సమాధానం చెప్తున్నాడు 2వ శ్లోకంలో. 2వ శ్లోకం తెలుసుకుందాం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఓకే మేడం. ఇది 2వది, 3వది 2 కలిపి ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటిది? సంజయుడు ఏదైతే ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడో అక్కడ ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏం చేస్తున్నాడు అంటే సంజయుడు చెప్తున్నాడు. సంజయుడు పలికెను, ఆ సమయంన రాజైన దుర్యోధనుడు హూయ రచనతో సమరముకు మోహరించి ఉన్న పాండవ సైన్యంను చూచి ద్రోణాచార్యునికి అడిగేగి ఇట్టు పలికెను. అంటే దీంట్లో మొత్తంగా తెలుసుకుందాం. ఆ సమయంన రాజైన దుర్యోధనుడు అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. అంటే అంతవరకు నిజంగా చెప్పాలనంటే ఎవరు రాజు? ధృతరాష్ట్రుడు రాజు. యుద్ధం చెయ్యాలంటే ఎవరు యుద్ధం చెయ్యాలి? రాజే యుద్ధం చెయ్యాలి. మళ్ళా గుడ్డివాడు ముసలి వ్యక్తి యుద్ధం చేయలేడు. అప్పుడు ఏం చేస్తాడు అంటే ధృతరాష్ట్రునికి ఇస్తాడు. అంటే రాజ్య పదవిని ఇచ్చి రాజ్యాన్ని పాలించని అప్పుడు రాజుని చేస్తారు. అంటే ఇక్కడ చూడు మెన్షన్ చేస్తుంది రాజైనా అని పలుకుతున్నాడు సంజయుడు. సంజయుని క్యారెక్టర్ ఏంటిది? ఏమి చెప్పాలనుకున్నా, ఎలా చెప్పాలనుకున్నా ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. పొగడాలంటే పొగుడుతాడు వాళ్ళ లోపల ఉన్నవి. వాడు మంచివాడు కానివ్వండి, చెడ్డవాడు కానివ్వండి, తనకేమనుకున్నా అన్నది ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. అందుకే ఇక్కడ రాజైన దుర్యోధనుడు వ్యూహ రచనతో అని చెప్తున్నాడు. అంటే రాజు అని ఎందుకు అంటున్నాడంటే ఇప్పుడు కూడా మనం చూస్తాం చూడండి, పదవి ఒకరికి ఉంటుంది, అధికారం ఒకరికి ఉంటుంది. అంటే పేరు పదవిలో ఉంటారు కానీ అధికారం అంతా ఇంకొకరు తీసుకొని ఉంటారు కదా! అలా కూడా దుర్యోధనుడు మొత్తంగా అధికారాన్ని పెట్టుకున్నాడు. అలా రాజైందని సంబోధిస్తున్నాడు. ఎందుకు అనంటే ధృతరాష్ట్రునికి ఆనందమించాలని. అంటే నిజంగా ఉన్నది ఉన్నట్టుగానే అతడు చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఎవరికి? ధృతరాష్ట్రునికి ఏమనిపిస్తుంది? ఆనందం అనిపిస్తుందంట రాజైన. ఎందుకంటే రాజు కావాలని అనుకున్నాడు కదా! మొత్తంగా రాజ్యాన్ని పాలించాలనుకున్నాడు కదా! అందుకు రాజైనట్టుగా అన్నాడు. నిజంగా చెప్పాలంటే సంజయుడు ఎందుకు పలికాడు దానికనంటే ఆయన సత్పురుషులను గౌరవిస్తాడు. ప్రతిది కూడా సంజయుడు సత్పురుష స్వభావం కలవాడు. అలాగే దుర్యోధుడేనన్నా గొప్పవాడా కాదా అంటే గొప్పవాడే. నిజం చెప్పాలంటే గొప్పవాడే. రాజనీతి అంటే ఏంటిది అని తెలుసు. అలాగే పరిపాలన ఎలా పాలించాలి రాజ్యాన్ని అన్నది చక్కగా తెలుసు ఆయనకు. కాబట్టి రాజైన అని సంబోధిస్తున్నాడు ఇక్కడ. అయితే దుర్యోధుని వ్యూహ రచనతో సమరమునకు మోహరించున్నారు. అంటే పాండవుల సైన్యం చూశాడు ఒక్కసారిగా దుర్యోధనుడు. వాళ్ళ రచన ఎలా ఉంది అంటే యుద్ధంలో మనం నిలబడ్డప్పుడు
వరుసగా ఎవరెవరు ముందుండాలి, ఏ రథం ఉండాలి, ఎలా ఉండాలని ఉంటది గదా! వాళ్ళ వ్యూహ రచనను చూస్తాడు. అంటే అతనికి ఆహ్, గొప్పగా అనిపిస్తుంది. వాళ్ళ వ్యూహరచన విచిత్ర పద్ధతిలో ఉంటుందంట. విచిత్ర పద్ధతిలో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడు, దుర్యోధనుడు చకితుడయ్యాడంట. ఆశ్చర్యమొచ్చింది ఏంది ఇలా అయ్యాడని. అప్పుడు ధైర్యం కోల్పోయాడు. ధైర్యం కోల్పోయి మళ్ళా ధైర్యాన్ని తెచ్చుకొని ఎవరి దగ్గరికెళ్ళాడు అంటే ద్రోణాచార్యుని దగ్గరికి పరిగెత్తాడంట. అంటే ఒక రాజైన వ్యక్తి ఎదుటివాడి పాండవుల సైన్యాన్ని చూసి, వాళ్ళుండే పద్ధతిని చూసి ఒక్కసారిగా ఇలా ఉన్నారు అని చెప్పని ద్రోణాచార్యుని దగ్గరికి పరిగెత్తారు. అసలు ఎవరి దగ్గరికి పరిగెత్తాలి అంటే సైనాధ్యక్షుడి దగ్గరికి పరిగెత్తాలి. సర్వ సైనాధ్యక్షుడు ఎవరంటే భీష్ముడు. కానీ పరిగెత్తింది ఎవరి దగ్గరికి అంటే ద్రోణాచార్యుడి దగ్గరికి. ద్రోణాచార్యుడు ఎవరు అనంటే దుర్యోధనునికి గురువు. చిన్నగున్నప్పటి నుంచి. అలాగే అతడు ఏంటిదంటే ఆహ్, వ్యూహరచన ఎలా ఉంటుంది? ఎలా చెయ్యాలి? పండితుడు. ఆహ్, ధనుర్విద్య అన్ని శాస్త్రాలు అన్నీ తెలిసినవారు. అస్త్ర శస్త్రాలు మొత్తంగా తెలిసినవారు. అతని దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గరికి వెళ్లి ఏం చెప్తాడు? ఆహ్, ఒక్కసారిగా పాండవుల సైన్యాన్నంతా చూడు. వాళ్ళున్న పద్ధతి వ్యూహరచన అంతా కూడా ఎలా ఉందో ఒక్కసారి చూడు ద్రోణాచార్య అని జెప్పి చెప్తాడు. చూసి సరే వీళ్ళది ఇంత చక్కగా ఉంది కదా! మరి మనది కూడా ఇలాంటి వ్యూహరచననే చెయ్యాలి. చెయ్యాలంటే మళ్ళీ భీష్మునికి చెప్పాలి. భీష్మునికి చెప్పలేదు. భీష్మునికి చెప్పకుండా అతని దగ్గరికి వెళ్ళాడు. అతని దగ్గరికి వెళ్లి భీష్ముడు ఉన్న ప్లేస్‌లోనే ఉండాలి. ఉండి దాన్ని ఈ విధంగా సరిచెయ్యాలి అని చెప్పని అక్కడ చెప్తాడు. ఎందుకోసము ఒక రాజు వెళ్తాడు అని చెప్పనంటే వృద్ధుడు కాబట్టి, వయోవృద్ధుడు కాబట్టి గౌరవం ఇవ్వాలని జెప్పి పోతాడు. ఇక్కడ ఒక పాయింట్ మనం తెలుసుకోవాలి. ఏంటిది? దుర్యోధనుడు మొత్తంగా చేస్తున్నది అధర్మ యుద్ధమే. రాజ్యం కావాలని. వీళ్ళనందరిని కూడా బలవంతం కన్నా రాజు కదా! యుద్ధం చేయాలి. అంటే వాళ్ళు తప్పకుండా ఆ రాజ్యంలో ఉన్నప్పుడు చేయాలి. మళ్ళీ అలాంటి వాళ్ళకు ఎలా గౌరవించాలి? ఎలా మాట్లాడాలి? ఎలా చెయ్యాలి? అన్నది. లోపల ఒకవేళ భయం ఉన్నా, ఏది ఉన్నా కూడా ఎంత చక్కగా అతని బుద్ధిని వాడాడు. ఎలా గౌరవించాడు. నిజం చెప్పాలంటే ఎంత జ్ఞానం ఉంది అతనికంటే ఎవరిని పిలిచినా అక్కడ డిస్టర్బెన్స్ అవుతది. అంటే వాళ్ళు గూడా ఒక సెట్రైట్‌లో కూర్చొనున్నారు గదా! సైన్యాన్ని పెట్టుకొనున్నారు గదా! అక్కడ రాజైనా సరే ఆ సమయంలో ఆ బుద్ధిని ఉపయోగించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చూడు ఇలా ఉంది వీళ్ళ సైన్యము. మరి మన సైన్యం గురించి గూడా సరిగ్గా ఉండాలి గదా! మన సైన్యం గూడా సరిగ్గానే ఉంది. పితామహునికి చెప్దాము అంటే భీష్మునికి చెప్దాము అని చెప్పని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అయితే దీని సంబంధం ఏంటిదంటే ద్రోణాచార్యులు యుద్ధకేగి దుర్యోధనుడు చెప్పిన విషయము సంజయుడు వివరించుచున్నాడు. అంటే ఇదంతా ఎవరు చెప్తున్నాడు? ధృతరాష్ట్రునికి సంజయుడు చెప్తున్నాడు. మరి మూడవ శ్లోకంలో ఏంటిదంటే, "ఓ ఆచార్య! నీ బుద్ధిమంతుడైన మీ శిష్యుడను ద్రుపద పుత్రుడైన దృష్టద్యుమ్ని చే వ్యూహాత్మకంగా నిలబడిన పాండవుల ఈ మహాసైన్యము చూడు" అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇదంతా పోయాడు. పోయిన తర్వాత ద్రోణాచార్యునితో ఈయన ఏం చెప్తున్నాడు? "ఓ ఆచార్య" ఇప్పుడు ఎక్కడ మారిపోయింది చూడండి. పిలుపు అంటే మాటలో కూడా ఎలాంటిది అతను ఉపయోగిస్తున్నాడు. ఆహ్, చేస్తున్నదంతా తప్పు. వాళ్ళకి కూడా తెలుసు. తెలిసినా సరే తన బుద్ధిని, తన జ్ఞానాన్ని చేసుకుంటూ ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు ఒక ఆచార్య. అలాగే బుద్ధిమంతుడైన మీ శిష్యుడను అని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు అంటే ద్రుపదపుత్రుడైన దృష్టజ్ఞునిచే అంటే దృష్టజ్ఞుడు ఎవరంటే సర్వసేనాధిపతి. ఎవరికి? పాండవులకు. అయితే శిష్యుడు అంటే మీ ప్రియ శిష్యుడు అని చెప్తున్నాడు. ఇది మీకు అర్థం కావాలంటే స్టోరీ తెలుసుకుందాం. ఇది ఏంటిది అనంటే ఆహ్, ద్రుపదుడు, ద్రోణాచార్యులు ఇద్దరు కూడా ఒకే గురువు దగ్గర విద్యనభ్యసించిండు. ద్రుపదుడు ఎవరంటే రాజవంశీయుడు. రాజు. ఇతడు ద్రోణుడు ఎవరంటే బీద బ్రాహ్మణుడు. అయితే అతనికి ఎంత బీదంగా ఉండేవాళ్ళు అంటే పాలు కావాలే అని చెప్పని గూడా కావాలని బిడ్డకు అనుకున్నప్పుడు కూడా పాలు లేక గోధుమ పిండిలో పాలు కలిపి పాలగా ఇచ్చేవాళ్ళంట.
అలాంటి స్థితి ఉన్నప్పుడు. అయితే ఒకరోజు వీళ్ళిద్దరు చిన్నగా ఉన్నప్పటి నుంచి కలిసిన విద్యను అభ్యసించారు గదా! విద్యను అభ్యసించినప్పుడు ఒకరోజు ద్రుపదం దగ్గరికి వెళ్తాడంట. స్నేహితుడు కాబట్టి కొంచెం చనువుగా మాట్లాడతాడంట. చనువుగా మాట్లాడినప్పుడు ద్రోణికి ఎవరికి? ద్రుపదునికి ఆ మాటలు నచ్చవు. ఏంటి నేను రాజును, నువ్వేంది ఇలా మాట్లాడుతున్నావని అతన్ని అవమానిస్తాడంట. ఎప్పుడైతే అవమానిస్తాడో ద్రోణాచార్యుడు అక్కడికి వెళ్లి బాధపడతాడంట. ఒక ఊరికి వెళ్తాడు. ఆ ఊరికి వెళ్ళినప్పుడు భీష్ముడి దగ్గరికి వెళ్తాడు. భీష్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కురుపుత్రులు ఇప్పుడు వీళ్ళెవరైతే ఉన్నారో వీళ్ళకిద్దరికి గురువయ్యి మొత్తం విద్యనంతా నేర్పిస్తాడు. మళ్ళీ గురుదక్షిణ ఇవ్వాలి కదా! గురుదక్షిణ ఎప్పుడైతే ఇవ్వాలి అని చెప్పని అనుకున్నప్పుడు ఆ రాజ్యాన్ని అతని ఇప్పుడు ద్రుపదుడు ఉన్న రాజ్యాన్ని మీద దండెత్తి అతన్ని తీసుకొని రమ్మని అంటాడు. అంటే అప్పుడు చూశావా నాకు డబ్బు లేదని నన్ను ఇంత చిన్నగా చూశావు అని చెప్పని అతనికి బుద్ధి చెప్పించి అర్ధరాజ్యం తీసుకొని పాలిస్తాడు. తనని క్షమించి ఎళ్ళిపోతాడు. ఎప్పుడైతే ద్రుపదుడికి అవమానం వచ్చేసింది కదా! ఇప్పుడు రాజుకు అవమానం ఎలా ఉంటుంది? అవమానం వచ్చిన తర్వాత అతడు యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేస్తే ఎవరుంటాడంటే దృష్టజ్ఞుడు అలాగే కృష్ణ కృష్ణజ్ఞుడు కృష్ణ ఉద్భవించింది. కృష్ణ ఎవరు అంటే ద్రౌపది. ద్రౌపదిని మన పాండవులు పంచపాండవులు పెళ్లి చేసుకుంటారు గదా! అలా వీళ్ళిద్దరు. అక్కడ ఇతడు సంబోధిస్తున్నాడు. ఏంటిది? మీ శిష్యుడు. అంటే ఇప్పుడు ఏమైంది? ద్రుపదుని పుత్రుడు ఉన్నాడు కదా! దృష్టజ్ఞుడు. ఇతను ద్రోణాచార్యుని దగ్గరికే వెళ్తాడు. గురువుగా. అయినా సరే అన్నీ నేర్పిస్తాడు. అంటే ఇప్పుడెవరు? శత్రువు. శత్రువు కొడుకుకైనా సరే విద్య నేర్పించాలనుకున్నప్పుడు నేర్పిస్తాడు. అలా అతను సంబోధిస్తున్నాడు. అగో చూశావా? నీ ద్రుపద పుత్రుడైన దృష్టజ్ఞునితో ఊహాత్మకంగా నిలబడ్డ పాండవుల ఈ మహా సైన్యాన్ని చూడు. అంటే ఆచార్య అంటున్నాడు. అలాగే చూశావా? నీ ప్రియ శిష్యుడు, నీ అతని చేతనే ఈ సైన్యాన్ని వ్యూహాత్మకంగా రప్పించాడు అని చెప్పని. ఎలా అంటామంటే ఆహ్, చెప్పనట్టుగానే సంబోధిస్తాం చూడండి. అలాంటి మాటలు అతడ ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది మూడవ శ్లోకం. ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ చదవండి మేడం. అత్రశూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుక్షేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ शैब्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः. ఓకే. అయితే ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? మొత్తం సేనాపతి ఉన్నాడు గదా! దృష్టజ్ఞుడు. ఇప్పుడు ఇంతమంది ఇలా సైన్యాధ్యక్షులుగా ఉన్నారు కదా! సరే ఇప్పుడు మీ కర్తవ్యం ఏంటిది అని తెలుసుకో అని చెప్పాడు. అయితే అక్కడ ఎవరెవరున్నారు? అంటే ఇప్పుడు వీళ్ళందరినీ చూశాడు గదా! ఒక వ్యూహ రచనతో మొత్తం సైన్యం చేయడానికి అందరూ ఉన్నారు. ఎవరెవరున్నారు? దీంట్లలో చెప్తున్నాడు. మొత్తంగా చెప్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి దుర్యోధనులో నుంచి కూడా మనం ఒకటి చక్కగా నేర్చుకోవాలి. ఎదుటివాడిని కించపరచట్లేదు. అలాగని తనను తాను కూడా కించపరుచుకోలేదు. ఇక్కడొక మాటుంది. ఎవరికన్నా ఎక్కువ కాదు, ఎవరికన్నా తక్కువ కాదు. ఎప్పుడైతే ఈ దాన్ని చూశాడో ఎదుటివాడు భయపడిపోతాడు. ఎదుటివాడిలో ఇంత సత్తు ఉందా? మళ్ళా ఉందని వాళ్ళ సైన్యంలో చెప్పాడనుకోండి వీక్ అయిపోతాడు. అలా కాకుండా అగో వీళ్ళ సైన్యంలో వీళ్ళందరూ ఉన్నారు. ఎవరెవరున్నారు అని చెప్తున్నాడు చూడండి. ఈ సేనలో ధనుర్ధాయులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, దృష్టకేతువు, చకితనుడు, వీరుడైన కాశీరాజు, పురజిత్తు, కుంతిభోజుడు, సర్వశ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమవంతుడైన యుధమన్యుడు, వీరుడైన ఉత్తమోజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులు కలరు. వీరందరూ కూడా మహారథులు, శౌర్యులు, భీమార్జున సమానులు అని చెప్తున్నాడు. సరే వీళ్ళ సైన్యంలో ఎవరున్నారు? అంటే వీళ్ళందరూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఎవరు? వీరులు, మహారౌద్రులు, శౌర్యులు,
వీళ్ళందరి గురించి చెప్పుకుంటూ ఉంటున్నారు. అంటే వీళ్ళు ఏమైనా తక్కువ వాళ్ళ అంటే తక్కువ వాళ్ళు ఏం కాదు, పవర్ఫుల్ ఉన్న వాళ్ళు. ఇలా మనకందరికీ నిలబడి ఉన్నారు వీళ్ళందరూ అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటిది చెప్పుకుంటూ ఇంకొక శ్లోకంలో చెప్తున్నాడు. అది చదవండి మేడం. 7th శ్లోకం. अस्माकन्तु विशिष्टाये तानि बोधद्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడు చూడండి, ద్రోణాచార్యునికి ఓ బ్రాహ్మణోత్తమ అంటున్నాడు. అంటే ఇంతవరకు ఒక పిలుపు ఒకటి మారిపోయింది, ఇప్పుడు ఇంకా ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షంనున్న ప్రధాన యోధులు కూడా గమనింపుడు, నీ ఎరుకకైనను మన సేవ నాయకుల గురించి నీకు తెలుపుచున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ మారిపోయింది, పిలుపు మారిపోయింది. అలాగే వాళ్ళందరి చుట్టూ అంతమంది ఉన్నారు కదా, అంతమంది సైనికులు ఉన్నారు. ఎలాంటి వాళ్ళు ఉన్నారు? యోధులు, ధీరాది ధీరులు ఉన్నారు. అంటే యోధులు, ధీరాది ధీరులు, మహారథులు అంటే ఎవరిని అంటారు అంటే శస్త్రమునందు శస్త్ర విద్యములందు అత్యంత నిపుణులై ఉండి యుద్ధరంగమున ఒక 10,000 మంది దానార్థుల యొక్క యోధులను నడపగలిగేవాడు అసాధారణ వీరుని మహారథులు అంటారు. మళ్ళా అలాంటి మహారథులు వాళ్ళ దగ్గర ఉన్నారు కదా, మళ్ళా మన దగ్గర కూడా ఉన్నారు ఓ బ్రాహ్మణోత్తమ అని చెప్పని అనుకుంటూ మళ్ళీ మన పక్షాన కూడా ఉన్నారు, గమనించండి. అంటే ఏం చేస్తున్నాడు? ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతమంది అంటే ఒక్కసారిగా వాళ్ళ వ్యూహరచన మారిపోయింది కదా, చూసిందాడే ముందు కనిపిస్తున్నారు. అమ్మో వీళ్ళ ఇంతమందితోనా యుద్ధమా, ఇలాంటి వాళ్ళ అని మైండ్ లో ఎప్పుడైతే అది వచ్చే వరకు రాకుండా ఉండడానికి, వీళ్ళతో ఇంతమంది ఉన్నారా, మన దగ్గర తక్కువేమున్నారు, మనతో కూడా చాలా మంది ఉన్నారు, గమనించండి అని ఎరకపరుస్తున్నాడు. ఎరకపరుస్తూ మళ్ళీ మీకు తెలిసినా సరే మరి మన మన సేనా నాయకుల గురించి మీకు తెలుపుతున్నాను అని చెప్తున్నాడు. అంటే గుర్తు చేస్తున్నాను, మన వాళ్ళు ఏమైనా తక్కువ ఉన్నారా అంటే ఇప్పుడు మనం కూడా ఏమనుకోవాలి ఇక్కడ, మెయిన్ గా ఇప్పుడు క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ ఇస్తున్నప్పుడు లేదా ఏదైనా హయ్యర్ సీనియర్ మాస్టర్స్ వచ్చినప్పుడు లేదా వింటూ ఉన్నప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేరే వాళ్ళది ఎక్కడికన్నా చూస్తున్నప్పుడు ఏమనుకుంటాము, ఒకటి వచ్చేస్తుంది, అమ్మో వీళ్ళు నాకన్నా సీనియర్లు, నేనేం చెప్తాను, నాకేమొస్తుంది, అమ్మ వాళ్ళతో నేను పోటీ పడగలనా. అలాగే మనకి డబ్బు విషయంలో మనకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారనుకో, అమ్మ వీళ్ళు మనకన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళతో నేనేంటిది అని చెప్పని మన లోపల ఇన్ఫియారిటీ వస్తుంటది, అయితే సూపియారిటీ వస్తూ ఉంటది. అలా కాకుండా ఏం చెప్తున్నాడు దుర్యోధనుడు అంటే, వాళ్ళున్నారుగా గొప్పగా, మన వాళ్ళు కూడా గొప్పగా ఉన్నారు, గుర్తు చేస్తున్నాము. అంటే ఏంటిది, ఎవరికన్నా ఎక్కువ కాదు, ఎవరికన్నా తక్కువ కాదు. కోటీశ్వరుడు గాక, వాడు మన దగ్గర ఉన్నాడు, వాని దగ్గర కోట్లున్నాయి, నా దగ్గర లక్షలున్నాయి. నా దగ్గర నా లెవెల్‌లో నేను బెస్ట్, వాని లెవెల్‌లో వాళ్ళు బెస్ట్ అన్న వేలో మనం ఇక్కడ నేర్చుకోవాలి. మళ్ళా గుర్తుకు చేస్తున్నారు మరొక్కసారి. అంటే ఏంటిది, ఇలా మళ్ళీ మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు కూడా మళ్ళొక్కొక్కసారి వచ్చేస్తుంది. అంటే నిరంతరం మనం గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. సరే, వాళ్ళలో డబ్బుందా? నా లోపల ఇంకొక జ్ఞానం ఉంది. లేకపోతే నా దగ్గర ఇది లేదా? ఇంకొకటి నా దగ్గరుంది. అయితే ఏమి? అని మనకు మనమే వెన్ను తట్టుకొని పోవాలి. సరే, ఇప్పుడు 8వ శ్లోకం తెలుసుకుందాం. भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च. ఓకే. ఇప్పుడేమైంది, మన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ ఏం చేశాడు, మొత్తంగా కౌరవులో ఉన్న సైన్యాన్ని చెప్పాడు, సైన్యంలో ఉన్న మనుషులందరినీ చెప్పాడు. మరి సరే మన సైన్యంలో లేరా? మన సైన్యంలో కూడా ఉన్నారు. ఎవరెవరున్నారు అని చెప్తున్నారు. ఎవరెవరున్నారంటే మీరును అని సంబోధిస్తున్నాడు. ఇక్కడ చూడండి ఎంత బుద్ధి కుశలతను వాడుతున్నాడో, ఎంత బుద్ధిగా వాడుతున్నాడు. అంటే ఒక పని జరగాలన్నా, చేయించాలన్నా ఎన్ని రకాలుగా వాడుకుంటున్నాడు. తన తెలివిని ఎలా ఉపయోగిస్తున్నారు, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. అలాగే గురువు అని చెప్పాను, రెస్పెక్ట్ అంటే రియల్ గా లేదా అంటే ఉంది. ఉన్న దాన్ని కూడా ఆ సమయంలో సందర్భానుసారంగా అంటాం చూడండి, అలా అతను ఉపయోగించుకుంటున్నారు. మీరును అంటున్నారు. అంటే ఎవరు? మీరంటే ఎవరు? ద్రోణాచార్యులు. తర్వాత భీష్ముడున్నాడు, కర్ణుడున్నాడు, సంగ్రమ విజయుడున్నాడు,
కృపాచార్యుడున్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, వికర్ణుడున్నాడు, సోమదత్తుని కుమారుడైన భురిభూషణుడు, ఇందు ముఖ్యులు అని చెప్తున్నారు. అంటే మనకేం తక్కువుంది? మన వాళ్ళు కూడా ఉన్నారు. ఎలాంటి వాళ్ళున్నారు? అంటే వాళ్ళు 14, 11 మంది యోచనతో ఉంటే, వీళ్ళు ఎంత ఉన్నారు కౌరవులంటే 18 మంది ఎక్కువ. అంటే సైన్యం వాళ్ళది 18 మందున్నారనుకోండి. కౌరవులు 6 మంది, 7 మందే ఉన్నారంటే తక్కువుంది. అంటే సైన్యంలో మనం వాళ్ళకన్నా ఎక్కువగా ఉన్నాం. అలాగే వీరులు, ధీరులు ఎవరైతే ఉన్నారో విద్యలొచ్చిన వాళ్ళు గాని, పవర్స్ ఉన్న వాళ్ళు కూడా మన దాంట్లో కూడా ఏమి తక్కువ లేరు అని చెప్పని చెప్పుకుంటూ వస్తున్నాడు. తర్వాత 9థ్ చూద్దాం. अन्ये च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? ఇంతమంది గురించి చెప్పాడు. వీళ్ళందరూ ముఖ్యులు వీళ్ళు. అంటే యుద్ధం చేసే విషయంలో అలాగే ఎంతోమంది ప ఎవరు భీష్ముడు కానీ, కర్ణుడు కానీ వీళ్ళందరికీ శస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి. పవర్స్ ఉన్నాయి. ఇచ్ఛామరణం ఉంది భీష్మునికి. ద్రోణాచార్యునికుంది. వీళ్ళందరికి ఉన్నాయి కదా! ఇంకా వేరే వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇంకా వీళ్ళే కాక మనకింకా ఉన్నారు. ఎలాంటి వాళ్ళున్నారు అంటే, ఇంకను పెక్కుమంది శూరులను, వీరులను మన సైన్యమందు కలరు. వీరందరూ కూడా యుద్ధ విశారదులు. నానా నానాస్త్ర సా నానా శస్త్రధారులు. నా కొరకు తమ ప్రాణాల నుండియు యుద్ధము చేయుటకు సిద్ధంగా ఉన్నవారు అని చెప్తున్నాడు. అంటే ఏంటిది? ఇంకను పెక్కుమంది. అంటే ఇంకా చాలా మందున్నారు మనకు. ఎలాంటి వారు? వీరులున్నారు, సైన్యమున్నారు. వీళ్ళందరూ కూడా యుద్ధ విషాదరులు. అంటే ఏంటిది అంటే నానా శస్త్రధారులు అంటే ఏంటిదంటే శస్త్రము అంటే ఆయుధము. అలాగే అశస్త్రము అంటే పవర్స్. అంటే ఏంటిది అంటే శస్త్రము అంటే ఏమంటారు? ఆహ్, అదేమంటారు? డోలు అంటే కత్తులు ఇవన్నీ ఉంటాయి చూడండి. యుద్ధంలో వాడేటివి మొత్తంగా గూడా. బల్లులు ఏమేమో అంటారు కదా! పేర్లు గుర్తుకు రావట్లేదు నాకు. అవన్నీ ఉన్నవేమో శస్త్రములు. అంటే ఆయుధాలు అనుకోండింక. యుద్ధంలో చేసే బాణాలు. అయితే అవన్నీ. అయితే దీంట్లో గూడా విల్లు, బాణం ఉంటుంది కదా! ఎలా మీకు చెప్పాలి అనంటే రాములది యుద్ధమైతుంది. రావణునికి, రావణాసునికి యుద్ధం అవుతున్నప్పుడు, లేదా దేవతలకు, అసురులకు యుద్ధం అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర అస్త్రములు అంటారు. అస్త్రములంటే ఒకసారిగా కళ్ళు మూసుకొని బాణానికి అని అస్త్రం వదులుతారు చూడండి. అంటే పవర్స్. ఈ పవర్‌లు కూడా అస్త్రములు అంటారు. అలాంటి వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. అంటే ఒక అస్త్రము ఎదుటివానికి ప్రయోగించాలి. ప్రయోగించాలంటే ఆ మంత్ర శక్తి ఏదైతే ఉందో, ఆ మంత్రశక్తి ఎదుటివానికి ఆ బాణాన్ని వదలాలి. కరెక్ట్‌గా ఆ శక్తితో ఆ బాణాన్ని వదిలినప్పుడు అక్కడనే అతడు చనిపోతాడు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, రాక్షసులు ఎవరైతే ఉన్నారో రాముని మీదకి బాణాలేస్తున్నాడు. రావణాసుడేస్తున్నాడు. అప్పుడు రాముడు ఏం జేస్తాడు? జస్ట్ మనకు సినిమాలో చూపిస్తాడు గదా! కళ్ళు మూసుకొని ఆహ్, వె బాణాన్ని వదులుతాడు. అప్పుడేమవుతుంది? 2 బాణాలు కలిసి మాడిపోవడమన్నా, ఏదన్నా కావడం జరిగేది. లేదా అస్త్రంతో చనిపోవడమన్నా జరిగేది. అలాంటివి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మనకు. మాత్రం మనకు భయం లేదు. ఎలా ఉన్నారంటే వారి ప్రాణాలు ఒడ్డైనా అంటే వాళ్ళ ప్రాణాలు పోయినా సరే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న ఒక అభయం అని చెప్పుకోవచ్చు. మనకింతమందున్నారు. అంటే లోపల ఒక రకమైన భయము ఉన్నా కూడా పైన అభయంగా ఉన్నారు. అంటే భయమొచ్చినప్పుడు అభయంగా ఎలా ఉండాలి అన్నది దుర్యోధన చూసుకొని నేర్చుకోవాలి. మనం ఏం చేస్తాము దుర్యోధనుడు అనంటే ఫిక్స్ అయిపోయాం. ఒక జిరాక్స్ ఫిక్స్ చేసేసుకున్నాం మొహం మొత్తంగా ఇతను చెడ్డవాడు అని. అంటే ఏంది ఇన్ని రోజులు చూసి చెడ్డవాడంటే ఇలా ఉంటాడు. మళ్ళ అతనిలో కూడా గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. మళ్ళీ మంచివాడిలో కూడా గుడ్‌ని చూశారు. బ్యాడ్ క్యారెక్టర్స్ క్వాలిటీస్ ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వాడు మంచివాడు. మంచివాడు చెడ్డుగా అనిపించినా సరే వాడు మంచోడు.
అదే చెడ్డవాడిలో మంచి కనిపించినా సరే, ఆ మంచిని చూడం. అందుకే ఇక్కడికొచ్చినాక మనకు ధ్యానంలోకొచ్చినాక ఏం తెలుసుకున్నాం? ఎవరైతే నువ్వు చెడ్డవాడని అనుకుంటున్నావో వాళ్ళలో కూడా మంచిని చూడు. మళ్ళీ ఇప్పుడు యుద్ధం చెయ్యాలి ఇవన్నీ అనుకున్నప్పుడు, ఒక రకమైన భయం వచ్చినా నిజం చెప్పాలంటే భీష్మునికి గాని, ద్రోణాచార్యునికి గాని ఎవరికి కూడా సొంత వాళ్ళని చంపడము, యుద్ధం చేయడం ఇవన్నీ ఇష్టం ఉందా వాళ్ళకు? కానీ తప్పని పరిస్థితి. రాజయ్యాడు కాబట్టి చేయమన్నాడు. రాజ్యం మీద ఉంది కాబట్టి చేసి తీరాలి. మళ్ళీ అలాంటి సమయంలో తన మాటలతో, వాక్కుతో ఎంతగా వాళ్ళకు చెప్తున్నాడు, ఎంత సపోర్ట్‌గా ఉంటున్నాడు. అది మనం దుర్యోధన నుంచి నేర్చుకోవాలి. నిజం చెప్పాలంటే ఈ 9, 10, 11 వరకు దుర్యోధన్ క్యారెక్టర్ అంటే మనకవసరం ఉన్నప్పుడు, మన జీవితంలో ఎప్పుడైతే మనకిలాంటి సందర్భం వచ్చాడో దుర్యోధన క్యారెక్టర్‌ని మనం ఓపెన్ చేసుకోవాలి. అలానే ఉంచాలి నా క్యారెక్టర్‌లంటే అవసరం లేదు. అప్పటి వరకు వాడుకొని చెయ్యాలి. మారిపోవాలి. అందుకే మన చుట్టూతా ఉన్నారు. యుద్ధం ఎక్కడుంది అంటే మనలోనూ ఉంది. మన చుట్టూ ఉన్న వాళ్ళందరి క్యారెక్టర్‌లున్నారు. భీష్ముడున్నాడు, దుర్యోధనుడున్నాడు, సంజయుడు ఉన్నాడు, కర్ణుడున్నాడు, ప్రతి ఒక్కరు అర్జునుడున్నాడు, కృష్ణుడున్నాడు అందరూ ఉన్నారు. సరే ఇప్పుడు 10థ్ చెప్పండి మేడం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఓకే. ఇక్కడ ఈ శ్లోకంలో ఇన్ని చెప్పుకుంటూ వచ్చాడు గదా! ఏంటిది? మన దగ్గర ఇంతమందున్నారు. ఇంతమంది సైన్యం ఉంది. వీళ్ళ దగ్గర కొంచెం మందే ఉన్నారు. మనకన్నా మన దాంట్లో పరాక్రమవంతులున్నారు. పరాజితులున్నారు. అస్త్రశస్త్రములొచ్చిన వాళ్ళున్నారు. చావడానికి కూడా రెడీగా ఉన్నారు. ఓకే. ఇప్పుడేం చెయ్యాలి అంటే, భీష్మ పితామహుడించే సురక్షితమైన, అపరిమితంగా ఉన్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షించబడుచు పరిమితంగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? భీష్మ పితామహునిచే సురక్షితమైన అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటిది? భీష్మునికి సురక్షితంగా ఉండాలని చెప్తున్నాడు. ఇంతమంది సేనాలున్నారు కదా! అతని చుట్టూతా ఉండండి మీరు. భీష్ముని చుట్టూతా ఉంటూ అతనికి సంరక్షణగా ఉండండి. అది నెక్స్ట్ శ్లోకంలో ఎందుకన్నది తెలుస్తది. అయితే అపరిమితంగా ఉన్న మన సైన్యం అజేయమైనది. అంటే వాళ్ళకన్నా ఎక్కువుంది గదా! సైన్యం ఎంత కావాలంటే అంత సైన్యం ఉంది. కృష్ణునితోనే తీసుకున్నాడు. వాళ్ళ సైన్యం ఉంది. మిగతా రాజ్యం వాళ్ళది తీసుకున్నాడు. అందుకే అజేయమైనది అని చెప్తున్నాడిక్కడ. అలాగే భీష్మునిచే రక్షించబడుచు పరిమితంగా ఉన్న ఈ పాండవ సైన్యము జయించుట సులభం. ఈజీ అబ్బా! ఏముంది మన దాంట్లో ఇంతమందున్నారు. ఇంతమందున్నారు. ఎంతమంది సైన్యం ఉంది. భీష్ముడు రక్షిస్తున్నాడు. ఓకే. చూసుకుంటున్నాడు. అయినా పర్వాలేదు. వాళ్ళది ఎంతుందబ్బా! చిన్నగా ఉంది. పర్వాలేదు. ఈ సైన్యం మనం జయించుట చాలా ఈజీ. చాలా ఈజీ గాని పితామహునిచే సురక్షితమైనది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? భీష్మ రథం సురక్షితంగా ఉండమని చెప్తున్నాడు. ఎందుకు ఆంతర్యం ఉన్నది అన్నది నెక్స్ట్ శ్లోకంలో మొత్తంగా తెలుసుకుందాం. నెక్స్ట్ శ్లోకం చదవండి మేడం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతः సర్వ ఏవ హి. ఓకే. ఇప్పుడు ఈ 11 శ్లోకంలో ఏం చెప్తున్నాడు? అంటే కనుక మీరందరూ మీ మీ స్థానంలో సురక్షితంగా నిలిచి అన్ని వైపుల నుండి నిక్షేమంగా భీష్ముడిని రక్షించుచుండుడు. అంటే ఏంటిది? మీకిప్పుడు ఏ వరుసలో నిలబడమన్నారో, ఏ వరుసలో యుద్ధం చేయడానికి ఏ ప్లేసెస్ ఉండబడ్డాయో వాటన్నిటిని మీరు సురక్షితంగా మీ మీ స్థానంలో నిలవండి. అలాగే అన్ని వైపులా నిక్షేమంగా భీష్ముడిని రక్షించుచుండురు. అంటే ఏంటిది? ఎవరిని కాపాడుకోవాలిక్కడ? యుద్ధం గెలవాలి అని చెప్పంటే భీష్ముడిని కాపాడుకోవాలి. ఆ భీష్ముడిని ఎందుకు కాపాడుకోవాలి? అతని చుట్టూతా సైన్యాన్ని ఉంచితే మనం ఈజీగా గెలిసేస్తాం. అంటే ఇప్పుడు గాలిలో మేడలు కట్టేస్తారు చూడండి. అలా ఈజీగా చెప్పేస్తున్నాడు. ఎందుకు భీష్మునికి అని చెప్పంటే భీష్మ పితామహుడు చెప్తాడు. ఒకటి ఏంటిది అనంటే ఆహ్, ఆహ్, ఎవరైనా స్త్రీలు ముందల నిలబడ్డారనుకోండి, నేను యుద్ధము చెయ్యను. నా అస్త్రాలన్నిటిని గూడా నేను ఉపయోగించను అని చెప్తాడు. అంటే అక్కడ ఎవరున్నారు? శిఖండి ఉన్నాడు. ఎవరు శిఖండుడంటే ద్రుపద పుత్రుడగు శిఖండి. తొలుత స్త్రీగా జన్మించి తర్వాత
పురుషుడుగా మారెను. స్త్రీ రూపంలో జన్మించినందున నేను వానిని ఇప్పటికి స్త్రీగానే భావింతును. వీర పురుషుడగు స్త్రీలపై శస్త్రములు ప్రయోగింపడు. కానీ అతడు ఎదురుగా వచ్చినను నేను అతనిపై శస్త్రము ప్రయోగించను అని భీష్ముడు ముందుగానే వచించి ఉండెను. అందువల్ల తమ పూర్తి సైన్యము ఒకే చోట చేరిన మీదట యోధులందరితో బాటు దుశ్శాసనుని హెచ్చరించుచు దుర్యోధనుడు ముందుగానే ఈ విషయము సవిస్తరంగా తెలియచెప్పెను. అంటే మెయిన్ గా ఎందుకు సైన్యం అయితే చాలా ఉంది, ఎవరు ఉన్నా లేకున్నా భీష్ముడు ఉంటే చాలు. ఎందుకంటే భీష్ముంది ఇచ్చా మరణం కాబట్టి ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడు చనిపోతాడు. ఒక వీక్‌నెస్ ఏంటిది అంటే ఎవరైతే స్త్రీలు వచ్చి ముందు నిలబడతారో అప్పుడు తాను యుద్ధము చెయ్యను అని చెప్పని. అక్కడెవరున్నారంటే శిఖండి ఉన్నాడు. ఒక్కసారిగా శిఖండి వచ్చి ముందు నిలబడ్డాడనుకోండి భీష్ముడు మనకు యుద్ధం చెయ్యడు. కాబట్టి అక్కడ రాకుండా శిఖండి ఎప్పుడైతే వచ్చాడో అతను రాకుండా జాగ్రత్త పడేటట్టుగా అతని చుట్టూ భీష్ముని చుట్టూతా ఉండి గమనిస్తూ ఉండమని ముందుగానే ఇతను హెచ్చరించి చెప్పేసి ఉన్నాడు భీష్ముడు. ఎవరు? దుర్యోధనుడు. ఇది ఈ రోజుతో మనం ఈ శ్లోకంతో కంప్లీట్ చేసుకుందాం. మళ్ళీ 12వ శ్లోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతసేపు అందరూ ఎంతో చక్కగా విన్నారు. మీ అందరికి కూడా కృతజ్ఞతలు.